హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు ప్రకాష్ అన్న. బ్రదర్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్? రెండు వేస్ట్ అన్న. లవ్లో ఏమో చచ్చిపోతారు, ఆరెంజ్లో ఏమో వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ ఏడుస్తారు, ఇంకా చచ్చిపోతారు కూడా మ్యాక్సిమం చాలా మంది. మరి ఇప్పుడు ఎందుకు బయట అమ్మాయిలు చూసుకుంటే భర్తలని చంపేయడం జరుగుతుంది? అవునన్న. డ్రమ్ములు వేసేసి వాళ్ళేమో ఫాస్ట్లో వేరే వాళ్ళు లవ్ చేసిండే, మళ్ళీ మొగుడు రాగానే మొగుడు చంపేసి వాళ్ళిద్దరు కమాండ్ అయిపోతారు. అది ముందే ఏదో పెళ్లి నో అంటే అయిపోయి కదా, ఇంట్లో మగవాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. వాడు ఇంకా అంతే, మనం ఏం చేయలేము. వాళ్ళు అంతేనా? అంతే, ఫ్యూచర్లో మనకు కాకుండా మనం చూసుకోవాలి అంతే. సో అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా? అసలు ఇట్లా సైలెంట్గా సింగిల్గా ఉండడమే బెస్ట్. అంతేనా? అంతే, మనం హ్యాపీగా ఉంటే ఇంట్లో హ్యాపీగా ఉంచాలి. సో ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు బయట ఇట్లా ఎందుకు మారుతున్నారు? ఎందుకంటే చాలా మంది ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇటువంటి ఎక్కువ జరుగుతుంది. అంటే దేని ప్రభావం వాళ్ళకి తీట ఎక్కువ, ఇంకా అమ్మాయిని అబ్బాయిని అయిపోతుంది వాళ్ళకి. అంటే చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ సినిమాల ప్రభావం వాళ్ళు ఎక్కువ ఇదైపోయి ఎక్కువ అట్రాక్షన్, ఫ్యాషన్ ఎక్కువైపోయి ఇట్లా అయిపోతున్నారు చాలా మంది అంటున్నారు. సో ఎట్లా దాని నుంచి అంత క్లారిటీగా లేదా? అంటే నీకేం లవ్ నాకు లవ్ లేదు, ఏం లేదా, సింగిల్ గా లవ్ లేదు, ఏం లేదన్న. ఏం లేదా? జెన్యూన్ లవ్ లేదంటారా? అసలు ఏం లేదా. అంటే బయట కనిపిస్తున్నారు కదా, మరి వాళ్ళంతా ఏంటి జంటలు? వాళ్ళందరూ లవ్ చేసుకుంటారు, ఇంకా మనం ఏం చేస్తాం, చేయదంటే మనం తింటారు అంతే. ఎవరి వల్ల ఎక్కువ బ్రేకప్ అవుతుంది? అమ్మాయిల వల్లనే అయితే. రీజన్స్ ఎటువంటి మనం ఉంచుకొని వేరేటోని లవ్ చేస్తారు, అది మనకు కూడా తెలియదు అంతే. అబ్బాయిల పద్ధతులు అంటారా? పద్ధతులు వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు లవ్ చేస్తుంది కానీ ట్రూగా వెళ్ళిపోతారు, లాస్ట్కి వాళ్ళే మోసం చేస్తారు అమ్మాయిలు. సో బయట లివింగ్ రిలేషన్షిప్ కూడా ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేస్తున్నా, లేదంటే వదిలిపడేద్దాం అన్నట్టు ఉంది. సో ఇది కరెక్టా? ఇప్పుడైతే కరెక్ట్ అన్న. ఫస్ట్ అయితే రాంగ్, అయితే ఇప్పుడైతే అమ్మని చంపేస్తారు కదా, ఇప్పుడైతే కరెక్ట్, అదే బెటర్. అదే బెటర్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఊర్లో ఒకలాగా ఉంటారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే హాస్టల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలిసింది కూడా ఏంటంటే ఊర్లో కూడా లవ్ చేస్తారు, ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఊర్లో లవ్ చేస్తారు, హైదరాబాద్ లో లవ్ చేస్తారు, ఇంకేం చేయలేము అంతే. ఊర్లో మనం అనుకుంటాం ఊర్లో మంచోళ్ళు ఉంటారేమో, అరేంజ్ మ్యారేజ్ చేస్తే మంచోళ్ళు ఉంటారేమో, ఊర్లో వాళ్ళు వస్తారు కదా అనుకుంటాం. వాళ్ళు ఊర్లో కూడా కాలేజ్కి వెళ్తారు, స్కూల్లోకి వెళ్తారు, వాళ్ళు కూడా లవ్ చేస్తారు. లవ్ చేయకండి, హ్యాపీగా ఉండండి.